అమ్మ పెట్టది అవతలోళ్ళు పెడితే ఓర్వది అన్నట్టే చేస్తున్నదట రేవంత్ రెడ్డి సర్కారు. 12 మెట్ల కిన్నెర మొగులయ్యకు కేసీఆర్ సర్కార్ 600 గజాల ఇంటి జాగనిచ్చింది. ఆగో దాని సుట్టేసిన ప్రహారీ గోడను కూలగొట్టిండ్రట. కబ్జా చేసిండ్రు అన్నట్టు కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుకుంటా తిప్పల పెడుతున్నారట. ఆగో అందుకే మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి తన కష్టమంతా ఎల్లబోసుకున్నాడు. ఆపదలున్నా అంటే కేటీఆర్ సారు సాయం చేయకుంటుంటాడా? అందుకే హయత్ నగర్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడిండు. మీరేం చేయండి అంటే మొగలయ్య గారు కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి. నేను మా పిఆర్ఓను ప్లస్ మా ఒక లోకల్ లీడర్ గురించి పంపిస్తాను మీ దగ్గరికి. కొద్దిగా కల్పిస్తాను, నేను ఎవరో ఒకరి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి, మంగళవారం పంపిస్తా. అయితే రెండోది ఏంటంటే వారికి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. కోర్టులో నిజంగా నేను మ్యాటర్ ఉంటే కూడా అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వండి, గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఒక లిటిగేషన్ అయితే. లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి, వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి. నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను. మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్. థ్యాంక్ యూ నారాయణ. కేటీఆర్ను కలిసి కష్టం చెప్పుకోగానే కలెక్టర్కు ఫోన్ కొట్టి జర సాయం చేయుండ్రి, పద్మశ్రీ అవార్డు వచ్చిన మనిషికి అవమానం చేసినట్టు ఉండకుండ్రి అని చెప్పిండు. ఇక తర్వాత కిన్నెర మెట్ల మొగులయ్య మాట్లాడుకుంటా కేసీఆర్ సార్ను గుండెల నిండదాల్చుకున్నాడు. సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నెర ఆంచితే రాలే నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి. నాకు సంతోషమయ్యా, నా కళను గుర్తించి నాకు నెలకు 10,000 వృద్ధ కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది, ముసలోడికి చేత కాడని 10,000 పింఛని చేసింది సార్. నాకు చేసినందుకు దేవుడు దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన టాంకి బండ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన. నా పుణ్యమ్మ తల్లి, ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారయ్యా. కోట్లాస్తి ఇచ్చిండయా మా 600 గజాల చోటు ఇచ్చి నాకు 600 గజాలు ₹1,00,00,000 నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు. మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోట్లు వేసిర్రు. 5 సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు, షుగర్ బీపీ వచ్చింది, నాకు కింద పడిపోతున్నా, నా కన్ను చూపు తక్కువైంది, మీకు దండం పెడతా, నా పరిస్థితి, నా పిల్లలు ఏడుస్తున్నారు, నా పరిస్థితి బాగాలేదు. ఇగో గిట్ల కేసీఆర్ చేసిన సాయం దలుచుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లో చేస్తున్న మోసాన్ని దలుచుకొని ఏడుస్తున్నాడు. ఇట్లా చెప్తుంటేనే కేటీఆర్ సారు అండగుంటా అని గుండెలకు అద్దుకొని హామీ ఇచ్చిండు. నాకు ఆ కేసు తెప్పియాలి కేటీఆర్ సార్ గారే. నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సారు, నీ కాలు మొక్కుతా, నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్, నీ పేరు ఉంటుంది సార్, నాకు చేపియాలి సార్. నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా నీకేం కాదు, కేసీఆర్ సర్కార్ ఇచ్చిన సర్కార్ భూమి అది, దాని మీద కేసులు వేసి ఏదో తిప్పల పెడదామని చూస్తున్నారు. నువ్వేం బాధపడకు, నేను అండగుంటామని మాట ఇచ్చిండు. చూడండి ఎట్లుందో కథ. కాంగ్రెస్ సర్కార్ గిసొంటి కళాకారులను గుర్తించి ఇచ్చిన భూమిని గుంజుకుంటది. ఏందో ఏమో పోన్రి రేవంత్ రెడ్డి సర్కార్ అనుకుంటున్నారట. కిన్నెర మెట్ల మొగులయ్య బాధను చూసిన తెలంగాణ పబ్లిక్ అంత ఇప్పుడు పాపం కదా. గిసొంటి గోసలు ఎవ్వరు రావద్దు తల్లి. సోషల్ మీడియా వచ్చినాక గల్లీకో హీరో అయినట్టు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు సీఎం క్యాండిడేట్లే అవుతున్నారు. నెక్స్ట్ సీఎం నేనే అనుకుంటాండ్రు చాలా మంది. అయితే వాళ్ళు ఎవ్వరు కాదు, నేనే నెక్స్ట్ సీఎం అన్నట్టు చెప్పిండు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. 2 సార్లు మళ్ళీ నేను గెలిపిస్తే సీఎం అభ్యర్థిని అవుతానని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రీజనల్ పార్టీస్లా ఫ్యామిలీసే అవుతాయి, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. ఇది నా పార్టీ, నేనే సీఎం నైతా అని ప్రాంతీయ పార్టీలలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలు ఉండదు. కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రిని అయితా, అది కూడా ఎట్లనో చెప్పిండు. ఇంకా 2 సార్లు, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని, ఇంకా 2 సార్లు గెలిపిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఛాన్స్ ఉంటుంది. మా ఫిషరీస్ చైర్మన్ ఉండే అప్పుడు అందరూ ఉంటే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎవరైనా కానీ మంచి అభివృద్ధి 2 సార్లు 3 సార్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఉంటుంది. అట్లనే జడ్చర్ల నియోజకవర్గం నన్ను ఇంకా 2 సార్లు గెలిపియండి, నేను కూడా ఒక సీఎం అభ్యర్థి ఉంటాను. ఇట్లయితే మునుగోడుల శాసిస్తానని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, నేను కూడా అదే అంటాను, ఇంకా 2 సార్లు గెలిపిస్తే 3వసారికి నేను కూడా సీఎం అయితే శాసిస్తాను, 5,000 కోట్లు జడ్చర్లకు తీసుకొస్తాను. హాగు గట్ల చేయాలన్నట జడ్చర్ల పబ్లిక్. ఊకూకే అనిరుద్ రెడ్డినే గెలిపించుకుంటా పోతే ఖచ్చితంగా సీఎం అవుతాడట. కాబట్టి జడ్చర్ల పబ్లిక్ ఎవరెవరినో గెలిపించి ఆగమయ్యే కంటే ఓ సీఎం క్యాండిడేట్కే ఊకూకే ఓట్లేసి గెలిపిస్తే అనిరుద్ సారు సీఎం అవుతాడు, కోట్లు నిధులు తెస్తాడు, జడ్చర్లను తెలంగాణ జనంల నానే తట్టి చేస్తాడని అక్కడి పబ్లిక్ ఆశపడే తట్టి చెప్తున్నాడు. సరే మంచిదే, ముఖ్యమంత్రి అయితే మంచిదే, కానీ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి కదా.
అంతకంటే ముందు జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో స్థానిక సంస్థల ఎన్నికలల్లో గెలవాలి కదా. ఒక్క అనిరుద్ రెడ్డి గెలిస్తే సరిపోదు కదా. తెలంగాణ మొత్తంలో చాలా మంది ఎమ్మెల్యేలు సర్కార్ను ఏర్పాటు చేసేదని గెలవాలి కదా. కాబట్టి పిల్ల పుట్టక ముందుకే కుల్ల పుట్టినట్టు చేయొద్దన్నట్టు మాట్లాడుకుంటారట జడ్చర్ల పబ్లిక్.